అవి దంతాల నొప్పులు వస్తాయి. ఎక్కువ మంది చిగుళ్ళ నొప్పులు, దంతాల నొప్పులు అని చెప్తూ ఉంటారనమాట. దంతాల నొప్పులు అనేవి మెయిన్ రావడానికి ఏంటంటే ఒకళ్ళ పళ్ళు పుచ్చిపోయి ఉంటాయన్నమాట. పన్ను అనేది మనకు 3 లేయర్లు ఉంటాయి. ఆ పన్నుకి పైన తెల్లగా ఉండేది ఒక లేయర్ అనమాట. దాని కింద ఇంకొక లేయర్ ఉంటుంది, డెంటిన్ అంటాం. ఇంకోటి మూడో లేయర్ కోర్పాటం, దాంట్లో నర్వ్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనకి పన్ను అనేది అవుటర్ లేయర్ అంటాం, పైన ఉండే లేయర్ అనేది తెల్లగా ఉన్న దానికి ఇన్వాల్వ్ అయినప్పుడు జస్ట్ మనకి ఏమన్నా తీసుకున్నప్పుడు ఫుడ్ ఇరకపోవడం జరుగుతుంది. ఫుడ్ చేరడం మనం తీసుకున్నప్పుడు ఇమీడియట్గా మనం ఏదో టూత్ పిక్ పెట్టి క్లీన్ చేసుకుంటాం, పెయిన్ ఉండదు. ఆ స్టేజ్లో వెళ్ళినప్పుడు ఏంటంటే డాక్టర్ దగ్గరికి సింపుల్గా రెజిస్ట్రేషన్ చేసి దాన్ని చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఆ పుచ్చు అనేది, ఆ క్యావిటీ అనేది సెకండ్ లేయర్కి ఇన్వాల్వ్ అయినప్పుడు ఆడ కొంచెం నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. అప్పుడు మనకి ఏంటంటే ఆహారం తీసుకున్నప్పుడు అక్కడ చేరినప్పుడు కొంచెం సెన్సిటివిటీ వస్తుంది, కొంచెం మైల్డ్ పెయిన్ అనమాట. వన్స్ దాన్ని అంతా క్లీన్ చేసేసుకున్నట్లయితే మనకి కొంచెం రిలీఫ్ వస్తుంది. అప్పుడు కూడా మనం ఏంటంటే ఓన్లీ జస్ట్ ఫిల్లింగ్తో మనం దాన్ని ట్రీట్మెంట్ని సర్చ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆయన క్యావిటీ అనేది లోపల కోర్ పార్ట్ అనమాట, ఇన్నర్ పార్ట్ అనమాట. ఏంటంటే నర్వ్ అంటాం. ఆ నర్వ్ దగ్గరికి రీచ్ అయిపోయినప్పుడు వీళ్ళకి సివియర్ పెయిన్ వస్తుంది. ఇంకోటి కంటిన్యూ పెయిన్ అంటాం, ఎప్పుడూ ఉంటుంది ఆ పెయిన్ అనేది. అందువల్ల ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే ఆ లోపల ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేసి ఆ పన్నుని కాపాడుకుంటాం. తర్వాత దాని చుట్టూ ప్రొటెక్షన్ క్యాప్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ పళ్ళు అనేవి ఆ పన్ను చుట్టూ ఉన్నటువంటి సపోర్టింగ్ స్ట్రక్చర్, చిగురు కానీ ఎముక కానీ, కొంతమందికి చిగుళ్ళ ప్రాబ్లం వల్ల ఏంటంటే కొంచెం కిందకి జారిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ లేయర్స్ అని ఎక్స్పోజ్ అవ్వడం వల్ల నోట్లో ఉండే ఎన్విరాన్మెంట్, సలైవ్ కానీ కొంచెం హాట్ పదార్థాల వల్ల కానీ ఏమవుతుంటే మైల్డ్ సెన్సిటివిటీ పెయిన్ వస్తుందన్నమాట. దానికి ఏంటంటే జస్ట్ క్లీనింగ్ చేసుకొని మెడికేటెడ్ టూత్పేస్ట్ వాడినట్లయితే తగ్గిపోతుంది. అలా కాకుండా అది ఎక్కువ డ్యామేజ్ అయిపోయినట్లయితే మనకి మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, క్యాప్ లేపించుకోవడం ఇవన్నీ చేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనకి కొన్ని వార్నింగ్ బెల్స్ మోగుతాయన్నమాట, సెన్సిటివిటీ రావడం, నొప్పి రావడం, లేదా తీసుకున్న ఆహారం దంతాల మధ్య ఇరుక్కపోవడం కానీ ఏదో ఒక రూపంలో మనకి వార్నింగ్ బెల్స్ వస్తాయన్నమాట. అప్పుడే మనం ఇమీడియట్గా మనం తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ ప్రాబ్లం ఇనిషియల్ స్టేజ్లోనే గుర్తించి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఫర్దర్గా అయ్యే కాంప్లికేషన్స్ మనం అరికట్టవచ్చు.